కొత్తింట్లో కూరాడకుండా పెట్టిన తర్వాత మా ఆడబిడ్డలు పాలు పొంగించిండ్రు. పాలు పొంగించడం కోసమే ఇక్కడ మా మామయ్య పొయ్యి పెడుతుండు. కొత్తింట్లో పాలు పొంగించడం అంటే కొత్త పొయ్యి మీద కూడా పొంగించాలని ఇలా ఇటుకలతో పెడుతుండ అన్నమాట. ఇక్కడ మా ఆడబిడ్డలు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుండ్రు. పొయ్యి గడిగి ముగ్గు పెట్టిన తర్వాతనే పాలు పొంగించాలన్నమాట. 10 మందిలా పాము జావదు అన్నట్టు 10 మంది ఉన్న దగ్గర పనులు అస్సలు కావు. పొయ్యి పెట్టడం ఒకరు, పొయ్యి గడిగి ముగ్గులు పెట్టడం ఒకరు, పొయ్యి వెలిగించడం ఒకరు, ఇలా ఇంతమంది చేతులు కలిస్తే గాని కొత్తింట్లో పొయ్యి వెలగలేదు, పాలు పొంగలేదు అన్నమాట. అసలే కట్టెల పొయ్యి వెలిగించడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. నేను మా కోడలమ్మ కొంచెం వెరైటీగా ఆలోచించి హారతి కర్పూరం బిళ్ళలతో వెలిగించినాము. మేము పండగకి సంబంధించిన సామాన్ తీసుకొచ్చిన వీడియోలో పాలు పొంగించడం కోసం ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాము అని చెప్పిన కదా, ఆ వీడియోకి చాలా మంది కామెంట్ చేసిండ్రు మట్టి పాత్రలో పొంగించాలక్క పాలు అని. అయితే ఆ మట్టి కుండ తీసుకురాకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే మేము కూరాడు పెట్టడానికి 5 కుండలు తీసుకొచ్చినాం కదా, 5 కాకుండా ఇంకా ఎక్కువ తీసుకురావద్దంట. అందుకే మట్టి కుండ తీసుకురాలేదు, ఈ స్టీల్ గిన్నెలోనే పాలు పొంగించినాము. ఈ వీడియోస్ చూసి బోర్ అయిపోకండి, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా అని మాట ఇచ్చిన కాబట్టి ఎవ్రీ వీడియోని పోస్ట్ చేస్తున్నా. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు అట్లనే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి.